గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, 95 వయసులో ఏకంగా సర్పంచ్ పదవికే పోటీపడి యువకులతో అదేవిధంగా ప్రత్యర్థులతో గెలిచి శబాష్ అనిపించుకున్న వ్యక్తి ఎవరో కాదు, దేశంలో రెండో వ్యక్తి. ఆయనే గుంటకండ్ల రామచంద్రారెడ్డి. ఆయన సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్గా 146 ఓట్ల తేడాతో గెలిచాడు. నిజాంకు వ్యతిరేకంగా రజాకారుల పోరాటము దాంట్లో పాల్గొని చేసిన అనుభవంతోనే ఎవరి చేతిలోనూ అధికారం పెట్టే బదులు నేనే అధికారం చేపడితే నేను అవన్నీ పూర్తిగా చేస్తానని మీరు ఈ వయసులో సర్పంచ్గా పోటీ చేశారు. అయితే నా కుమారుడు జగదీష్ రెడ్డి కూడా మూడో కుమారుడు కేసీఆర్ అడుగుజాడల్లో తెలంగాణను సాధించి, అంటే మీ కొడుకు హయాంలో మీరు ఏమన్నా అభివృద్ధికి ఏమన్నా బాటలు వేశారు? 1 కిలోమీటర్ పొడుగు శివాలయం నుంచి నడి ఊళ్ళంగా బజార్లంగో పెద్ద వరద వస్తుంది, దానికి పెద్ద డ్రైనేజ్ కావాలని కోరిన ఒక 5 కోట్లు మంజూరు చేయించి ఏమి హామీలు ఇచ్చారు మీరు నాగారం ప్రజలకు ఎలక్షన్ టైంలో? 1 లీటర్ పాయింట్ మంచినీళ్ళు బీసీ కాలనీకి కట్టించినాం సొంత ఖర్చులతోనే. మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత కేసీఆర్ మిమ్మల్ని అభినందించారు. కేసీఆర్ ఫోన్లో నేను పోయి కలవలేదు, ఫోన్లో కలిసి వీడియో కాల్ చేశారా? వీడియో కాల్ చేశారు. కులం బంగారం అన్నారు, ₹1,00,000. కులం బంగారం కాదు, గురిజ బంగారం కూడా పెట్టలేని స్థితిలో. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మిర్యాలగూడ సభలో మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు జయశంకర్ అవుతాడు అని అన్నారు. జాతిపిత గాంధీ గారు ఎట్లయ్యారు? ఆయనకంటే మొదలు కాంగ్రెస్ పుట్టింది కదా. ఆయన అనేది ఏంటంటే మీరు అన్న 1200 మంది చేసుకున్నారు కానీ కేసీఆర్ కుటుంబం నుంచి ఏ ఒక్కరు చనిపోలేదు కదా. చనిపోవాలనా ఒకరు? నీ ఉద్దేశం చనిపోవాలనా? సోనియమ్మ ఇచ్చింది అని అంటారు. ఎప్పుడు ఇచ్చింది? 1200 మందిని పొట్టను పెట్టుకున్నాక ఇచ్చింది. టీడీపీలో ఉండి ఏమన్నాడు? సోనియా గాంధీ దయ్యము అంటే గుండు కట్టిస్తాము అనే మాటలు. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, భారతదేశ రాజకీయాల్లో ఎవరైనా 95 వయసులో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేస్తేనే అది అన్ని పేపర్లలో అంత మీడియాలో ఒక పెద్ద వార్త అవుతుంది. ఎందుకంటే అంత వయసులో వాళ్ళు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకంతో ఓటు హక్కు వినియోగించుకోవడమే పెద్ద వార్త. అలాంటిది 95 వయసులో ఏకంగా సర్పంచ్ పదవికే పోటీపడి యువకులతో అదేవిధంగా ప్రత్యర్థులతో గెలిచి శబాష్ అనిపించుకున్న వ్యక్తి ఎవరో కాదు, దేశంలో రెండో వ్యక్తి. ఆయనే గుంటకండ్ల రామచంద్రారెడ్డి. ఆయన సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్గా 146 ఓట్ల తేడాతో గెలిచాడు. పోటాపోటీగా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో 95 వయసులో ఆయన గెలిచి గ్రామం పట్ల తనకున్న చిత్తశుద్ధిని, గ్రామస్తులు తనకిచ్చిన అభిమానాన్ని గెలుచుకున్నారు, అభిమానులు మనసు గెలుచుకున్నారు. ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. 95 వయసులో ఓటేయడానికి ఎవరు పోరు ఇళ్లలో నుంచి, అది పోతేనే పెద్ద వార్త. అలాంటిది మీకు 95 వయసులో సర్పంచ్గా పోటీ చేయాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? నేను గుంటకండ్ల రామచంద్రారెడ్డిని. మేము 4 అన్నదమ్ములము. నేను రెండవ వాడిని. మా అన్నగారు పిచ్చిరెడ్డి గారు 44 ఆంధ్ర మహాసభ రావి నారాయణ రెడ్డి భువనగిరిలో చేసిన సందర్భం నుంచి నేను వెంట తిరిగి, నేను అప్పటికి 13 ఏళ్ళలో ఉండి ఆ ఉద్యమ కాలంలో నిజాంకు వ్యతిరేకంగా రజాకారుల పోరాటము దాంట్లో పాల్గొని చేసిన అనుభవంతోనే నాగారం గ్రామంలో నేను నా చదువు అయిపోయిన తదుపరి 56 నుంచి నాగారం గ్రామంలోనే ఉండి, వ్యవసాయ కుటుంబము కాబట్టి మాది, మేము 4 అన్నదమ్ములము. నేను రెండో వాడిని, నా తమ్ముడు చిన్నోళ్ళు, చెల్లెలు, అక్కలు. వాళ్ళ కొరకని నేను ఉద్యోగం కూడా ఒక 4 ఏళ్ళు టీచర్గా చేసి వదిలిపెట్టి ఇంటి దగ్గర ఉండి వ్యవసాయం చేసుకుంటూ, మా అన్నగారైన పిచ్చిరెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో చాలా తీవ్రంగా పోరాడి జైల్లో 44 ఏళ్ళు జైళ్ళల్లో ఉండి బయటికి వచ్చి తదుపరి ఫస్ట్ జనరల్ ఎలక్షన్లు మొదలైనవి. అప్పటి నుంచి కూడా
నేను నాగారం గ్రామంలో మా అన్నగారికి చేదోడుగా ఉంటూ వారికి సహకారం ఇస్తూ రాజకీయ జీవితానికి సంపూర్ణంగా నేను సహకరిస్తూ నాగారం గ్రామం వరకు నేను వ్యవసాయం చేసుకుంటూ కూడా గ్రామ ప్రజలకు కావలసిన అవసరాలు ఏంటివి, ఎందుకు ఈ ఉద్యమాలు మొదలైనవి, భారతదేశం అంతా కూడా స్వాతంత్ర్యం కొరకు పోరాడితే నిజాముకు వ్యతిరేకంగా మనం ఇక్కడ పోరాడిన ధర్మిల, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ బాగా బలంగా పనిచేసిన ధర్మిల నాకు ఆ అనుభవం ఉండి ఇక్కడ నాగారం గ్రామంలో అణచబడ్డ జనానికి, పేదవాళ్లకు, దళితులకు, వాళ్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల నేటివి 59-60 వచ్చిన ధర్మిల. అప్పటి నుంచి మా అన్నగారు 22 ఏళ్ళు సర్పంచ్గా చేసిండు. తదుపరి మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్సీలుగానే మారుతుండే. నేను నా వంతుగా జనానికి గవర్నమెంట్ ఏ సౌకర్యాలు కల్పించినా పార్టీలకు అతీతంగా కొట్లాడి 1-2గా నా జనానికి ఊళ్ళే అటువంటి సౌకర్యాలు కలగజేసిన. కానీ తదుపరి ఈ సర్పంచ్గా చేయవలసిన విధులలో గ్రామానికి కొన్ని లోట్లు ఉన్నాయి. ఎస్సీ బీసీలను చేసినప్పుడు కొన్ని వాళ్ళ స్వార్థం కొరకు వినియోగించుకున్నారు. నేను 59 నుంచి 81 వరకు మా అన్నగారికి సహకారంగా సర్పంచ్గానే చేసిన. ఇక ఆయన తదుపరి వేరే వ్యక్తిని కొన్ని లోట్లు నేను తీసుకొచ్చి పెట్టి సర్పంచ్గా గెలిపించిన. తదుపరి ఎన్ని ఎన్నికలైనా అందరినీ నేను సర్పంచ్గా నేను నిలబెట్టి గెలిపించి సేవ చేయమని వదిలిపెట్టి నా పిల్లల చదువుల కొరకు నేను కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిన ధర్మిల నేను గ్రామాన్ని వదిలి కూడా సూర్యాపేట, హైదరాబాద్ ఇక్కడక్కడ ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి టైంలో గ్రామంలో నీటి ఎద్దడి నాగారం గ్రామంలో మండలి హెడ్ క్వార్టర్ కాదు, సమితి హెడ్ క్వార్టరు, రెవెన్యూ ఫిర్కా పూర్వం నిజాం కాలం నుంచి కూడా ఫస్ట్ ఎలక్షన్లో నాగారమే కాన్స్టిట్యున్సీ. ఇది అంత ఉన్న ధర్మిలా నాగారం స్కూల్ లేదు. స్కూల్ ఏమైనా ఒక టీచర్ ఉంటే నిజాం కాలంలో ఒక కొట్టాలల్లో ఇక్కడక్కడ చెప్పేది తప్ప పశువుల కొట్టాలలోనే. అది దాన్ని గమనించి నాగారం స్కూల్ అభివృద్ధి కొరకని ఊళ్ళే పటేల్ పటవారి వ్యవస్థ కొన్ని అన్యాయాలు చేస్తే బెదిరించి నిలబెట్టి నిలగదీసిన కారణంగా వాళ్ళు నష్టపరిహారంగా 3 ఎకరాల స్థలం ఇస్తే 1 ఎకరన్నర స్థలం అమ్మి స్కూల్ కట్టియడం జరిగింది 54లో. అప్పటి నుంచి స్కూలు గవర్నమెంట్ స్కూల్ అనేది ప్రత్యేకంగా 1 ఎకరన్నర భూమిలో కట్టించినాము. సరే, మీరు ఇదంతా అభివృద్ధి చేశారు. అది చేసిన తరువాత బండ మీద ఉన్నది ఈ గ్రామము. నీటికి ఇబ్బంది చాలా తీవ్రంగా ఉన్నది. దీని కొరకు కూడా నెదర్లాండ్ స్కీమ్లో ఓవర్ హెడ్ ట్యాంక్ శాంక్షన్ అయితే 20 ఏళ్ళు కట్టేయలేదు. దానికి కట్టించి ఆ నీళ్లు దాపియడం జరిగింది. నీళ్లు జనానికి నీళ్లు నల్లాలు ఇచ్చి ఇంటింటికి నీళ్లు కూడా సప్లై చేయటమైంది. దీని ధర్మల నాగారం సమితి హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ హై స్కూల్ కావాలని మా పిల్లల్ని కూడా, నాకు 4 కొడుకులు 1 బిడ్డ, 5గురిని కూడా ఊళ్ళోనే 5, 6, 7, 8, 9, 10 తరగతుల వరకు అప్గ్రేడ్ చేయించుకుంటూ ఊళ్ళోనే హై స్కూల్ చేసి సార్ ఇదంతా చేశారు సార్. దీని ధర్మిల ఇవన్నీ అయిపోయినాక హాస్పిటల్ కావాలని చందాలు వసూలు చేసి హాస్పిటల్కి 2 ఎకరాల స్థలం కూడా కొని హాస్పిటల్ కూడా నిర్మాణం అయింది. ఇక్కడ జనాలలో నీటి ఎద్దడికి సరిపోని కారణంగా బావులలో బోర్లలో నీళ్లు తాగటము అయింది. దీనికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఊళ్ళే వసతులు తక్కువ, పిల్లలు హాస్టల్ ఉన్నది, 60 మంది. గ్రామం అభివృద్ధి ఇంకా మీరు ఆశించినంత జరగలేదని, కాబట్టి ఎవరి చేతిలోనూ అధికారం పెట్టే బదులు నేనే అధికారం చేపడితే నేను అవన్నీ పూర్తిగా చేస్తానని మీరు ఈ వయసులో సర్పంచ్ గా పోటీ చేశారు. అయితే ఓకే, కొంత భూమి లేని నిరుపేదలు ఉన్నారు. వాళ్ళని సరే పెన్షన్లు ఎన్ని ఇచ్చినా 380 మంది వరకు పెన్షన్లు కూడా వస్తున్నాయి. అయినా వాళ్ళకు ఇండ్ల వసతి తక్కువ ఉన్నది. ఇండ్లు కూడా కట్టించడం. బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, ఎస్సీ మాలలకు, ఎస్సీ మీరు మా స్వయంగా నా స్థలము ఇచ్చి కట్టియడం కూడా జరిగింది. అయినా స్కూల్లో కాదు సార్, స్కూల్ వసతులు తక్కువ ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీ నిర్వహణతో చేయవలసిన పనులు, డ్రైనేజ్ కానీ, ఈ వాటర్ సప్లైది
సక్రమంగా నిర్వహణ జరుగుతలేదు. ఇది ఈసారి జనరల్ నాగారం గ్రామం జనరల్ అయింది. అయితే ఈ ధర్మలో నేను ఉండాలనే అభిలాష నాకు కలిగింది ఏంటంటే, నేను నాగారం మా మనవడు జగదీష్ రెడ్డి గారి కుమారుడు, నా కుమారుడు జగదీష్ రెడ్డి కూడా మూడో కుమారుడు. పెద్ద కుమారుడు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ చేసి ఆయన రిటైర్డ్ అయ్యిండు. రెండో కుమారుడు కూడా ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయ్యిండు. మూడో కుమారుడు ఈయన జగదీష్ రెడ్డి సూర్యాపేట రాజకీయంలో పాల్గొని చదువు వదిలిపెట్టిన తర్వాత పీడిఎస్గా పోయి మళ్ళీ తిరిగి వచ్చి రాజకీయంలో చేసి కేసీఆర్ అడుగుజాడల్లో తెలంగాణను సాధించి సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలిచి సూర్యాపేటలో ఎమ్మెల్యేగా మినిస్ట్రీ కూడా 2 టర్ములు ఇక్కడ చేస్తున్న ధర్మిల. నాగారం ఎమ్మెల్యే కిషోర్ గారు ఉన్నారు. అయితే నాగారం గ్రామానికి అభివృద్ధి ఇంకా కొన్ని కమ్యూనిటీ హాళ్ళు, తర్వాత హాస్టల్ బిల్డింగ్ లేదు, లైబ్రరీ లేదు. ఈ తర్వాత ఫంక్షన్ హాల్ కూడా ఒకటి ఏదైనా కార్యాలు చేసుకుంటే గ్రామస్తులకు ఈ లోట్లు ఉన్నాయి. వీటిని తీర్చాలనే కోరిక నాకు ప్రబలంగా ఉన్నది. అయితే దీన్ని సంపూర్ణంగా చేయాలంటే నేను ఊళ్ళోనే ఉండి చేయాలి. ఇది జనరల్ అయింది కాబట్టి నాగారంలో జనరల్ అయింది ఈసారి అనగానే మా మనవడు ఎవరిని వస్తారు తాతయ్య ఈసారి అని ప్రతిసారి నేనే నిలబెడుతున్నా కాబట్టి మీరు ఎవరినంటే ఎవరెందుకు నేనే ఉంటా అని అన్నా మీ మనవడితో. అంటే అది విన్నరు మా కొడుకు జగదీష్ రెడ్డి, మా కుటుంబ సభ్యులందరూ. డాడీకి సర్పంచ్గా చేయాలని ఉన్నది అని వాళ్ళు భావించి అడిగితే అవును నేనే ఉంటా అన్న. ఈ వయసులో అంటే వయసుతో నిమిత్తం ఏంది నాకు ఆ ఉత్సాహం ఉన్నది, నా ఆయుష్ కూడా పెరుగుతుంది. ఒక పని నేను చేయాలనుకుంటున్నా అని నా అభిప్రాయం తెలిపిన ధర్మిల ఇది అంతా కూడా నాగారం జనంలో అందరిని పిలిచి వాళ్ళ ముందు పెట్టి ఈ సమస్యను వాళ్ళని అడిగితే దానికి మీరు యాక్సెప్ట్ చేయాలని అన్న కారణంగా ఊరి జనాన్ని అందరిని పిలిచి వారితోని ఈసారి జనరల్ అయింది ఎవరిని పెడదానంటే మా జనములో 40 ఏళ్లకు పైబడ్డ జనమంతా కూడా అయ్యా మీరు 4 సార్లు సర్పంచ్లు చేసినారు, ఎమ్మెల్యేను దామోదర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెట్టి 3 సార్లు గెలిపించారు, మంత్రిని చేశారు, సమితి ప్రెసిడెంట్లని శ్యామ్ సుందర్ రెడ్డిని సుధీరెడ్డి గారిని ఇద్దరిని కూడా సమితి ప్రెసిడెంట్లు చేశారు. నాగారం సమితిలో మీరు నాగారం తరఫున ఎప్పుడు మీరు ఓటు అడగలేదు, మీకు ఓటేసి రుణం తీర్చుకుంటాం, మీరే నిలబడండి అని ప్రజలు చెప్పారు. 40 ఏళ్ళ పైన వాళ్ళు జనం చెప్పారు. దానికి నా సమ్మతి జనం గ్రామ సభ పెట్టి గ్రామస్తుల ఒపీనియన్ అడిగారు. మీరు ఒపీనియనే అడిగితే వాళ్ళు చెప్పినటువంటిది నన్ను మీకు రుణం తీర్చుకుంటాము, మీరే ఉండాలి అని కోరిండ్రు. అప్పుడు నేను ఉద్యుక్తున్నాయి, నాకు కూడా పని కల్పించుకుని నాకు ఆశలు ఏమున్నాయి, ఇప్పుడు నాకు అన్ని ఎలాంటి ఏ బాధ లేవు, ఫ్రీగా ఉన్నా. మంచిది, నా ఆయుష్ కూడా ఒక పనిలో ఉంటే అదే పెరుగుతుంది అనేది నాకు కూడా ఉత్సాహం ఉన్నది. నాకు చిన్నప్పటి నుంచి కూడా నడక ఇది పరిమితంగా అన్ని పనులు కూడా టైం లోపల చేసుకోవటం, పరిమితంగా తినటం, పరిమితంగా ఉండటం, పరిమితంగా మాట్లాడడం అనేది నాకు అలవాటుగా ఉన్నది. కాబట్టి నా జీవితం ఇది ఒక 5 ఏళ్ళు కాలం పెంచుతుంది అనే భావన కూడా నాకు ఏర్పడింది. దానికి నేను ఉద్రిక్తున్నాయి ఎలక్షన్లో నిలబడ్డా. ఇప్పుడు మీ కొడుకు 3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అయినా కూడా మీరు ఆ గ్రామం సరిగా అభివృద్ధి జరగలేదని భావించారు. అంటే మీ కొడుకు హయాంలో మీరు ఏమన్నా అభివృద్ధికి ఏమన్నా బాటలు వేశారు? మా కొడుకుని, మా ఎమ్మెల్యే గారిని ఇద్దరిని నాకు నాగారం గ్రామంలో 1 కిలోమీటర్ పొడుగు శివాలయం నుంచి నడి ఊళ్ళంగా బజార్లంగో పెద్ద వరద వస్తుంది, దానికి పెద్ద డ్రైనేజ్ కావాలని కోరిన 5 కోట్లు మంజూరు చేయించి మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి గారు, జిల్లాలో కూడా మరి సూర్యాపేట టౌన్లో ఉన్నది లేదు అంత పెద్ద డ్రైనేజ్, 5 ఫీట్ల వెళ్ళి 5 ఫీట్ల ఎత్తుతోని 1 కిలోమీటర్ వరకు 5 కోట్లు పెట్టి కట్టించారు. అది ఊరికి సరిపోయేది. ఇంకా ఇక చేయవలసింది ఊరికి కావాల్సిన దళితులకు ఒక 150 మందికి 1,00,000 రూపాయలు దళితులు. మా ఊళ్ళే ఎస్సీ జనము 500 ఓట్లు ఉన్నాయి, బీసీలై 500 ఓట్లు ఉన్నాయి, ఓసీలై కూడా 500 ఉంటే వేరే
రోడ్డు వైపు పోయి అక్కడ వేరే శివారులో బంగ్లా దగ్గర కట్టుకున్నది, అదొక గ్రామ పంచాయతీ అయిపోయింది. ఉమ్, బీసీలు, ఎస్సీలు అన్ని వర్గాలు ఎన్ని ఉంటాయో అన్ని వర్గాలు దాదాపు 60-70 కుల వ్యవస్థలు అన్ని నాగార గ్రామంలో ఉన్నాయి. ఎరకలి, ఇది, చాకలి, మంగలి, ఆగారు, బాపర్లు, ఉమ్, బేగలు, డక్కలు, పూజారులు, గురువులు అన్ని జాతులు ఉన్నాయి. ఉమ్. కాబట్టి నాగార గ్రామంలో లోటు ఉన్నటువంటిది పూర్తి చేసేటందుకే నేను పూనుకున్నా. దానికి సహకారము మంత్రి గారు ఉన్న జగదీష్ రెడ్డి గారు ఇచ్చి ఒకటి చేశారు. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా 150 మంది గొర్రెల కాపర్లకు గొర్రెలు ఇప్పించడం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఉమ్, ఇట్లా ఎస్సీలకు కూడా చేయించడం. ఓకే. ఇండ్లకు స్థలాలు సరిపోను, బీసీలకు 8 ఎకరాలు, ఎస్సీ మాదిగలకు 5 ఎకరాలు, ఎస్సీ మాలలకు 3 ఎకరాలు, ఈ భూములు కూడా ఇచ్చి మేము పైసలు గవర్నమెంట్ ఇచ్చిన పైసలు 5,000 దారకుంటే మళ్ళీ ఒక 5,000 మా భూములు అమ్మి నేనే నా భూములు అమ్మి ఇచ్చి కాలనీలు కట్టించారు. ఎస్సీ కాలనీస్ కూడా కట్టించిన. ఇప్పటికీ సమితి హెడ్ క్వార్టర్గా ఉండాలనే దానిలో ఇంకొక 3-4 ఎకరాల స్థలము కూడా ఖాళీగా ఉన్నది. అటువంటి స్థలంలో హెడ్ క్వార్టర్స్ కూడా కట్టేటందుకు నిర్మాణానికి ఈ గ్రామ పంచాయతీలో సర్పంచ్గా నేను గెలిచి తీర్మానం చేసి ఫస్ట్ కలెక్టర్ గారికి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా పంపించిన. కాదు సార్, 95 ఏళ్ల వయసులో మీరు ప్రచారం చేశారు. అప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఇబ్బందులు ఏముంటాయి? యువకులు పోటీ పడ్డోళ్ళంతా యువకులు. కానీ నేను నా ఉత్సాహాన్ని చూసి వాళ్ళు కూడా నాకు అందరి సహకారం అందించారు. ఇప్పుడు నాకు యాంటీగా నిలబడ్డోళ్ళు 30 ఏళ్ళోళ్ళు, 30 ఏళ్ళకి మించి లేరు. అవును. ఒక వ్యక్తి 30 ఏళ్ళు, ఒక వ్యక్తి 36-37 ఏళ్ళ వ్యక్తులే నిలబడ్డారు. అయినా పెద్దలు అంతకంటే వాళ్ళ తల్లిదండ్రులే నన్ను యాక్సెప్ట్ చేసి నిలబెట్టారు. కొడుకులకు వేయకుండా కూడా నాకే వేశారు. ఇప్పుడు 10 వార్డ్స్, ఒక వార్డు ఒక్కటే 5 ఓట్లతో పోయింది. కానీ 10 వార్డ్స్ గెలిచినాం. 1100 ఓట్లు నాకు వస్తే 700 ఓట్లు వాళ్ళకు, ఒకరికి 300, ఒకరికి 700, 1100 ఓట్లల్లో తక్కువ వచ్చినాయి. నాకు పోస్టల్ బ్యాలెట్తో 146 ఓట్లు వచ్చినాయి మెజారిటీ. సో ఎట్లా అనిపించింది సార్ గెలిస్తే? వాళ్ళకు గెలిచిన ఉత్సాహము కాదు, బాధ్యతలు. జనాలు నన్ను కోరుకొని గెలిపించినాక వారు బాధ్యతలు నా మీద పెట్టింది. కాబట్టి ఈ బాధ్యతల నిర్వహణ కొరకని నేను రోజువారీగా వాళ్ళకంట ఉండి నీళ్లు ఏనాడో ఎప్పుడో 40 ఏళ్ల క్రింద వేసిన పైప్ లైన్లో బోర్ల నీళ్ళతోని మొత్తం ఫ్లోరిన్ గడ్డగట్టి, చూడండి, గడ్డగట్టి పైప్ లైన్లు నీళ్లు రాకుండా అయిపోయినాయి. మిషన్ భగీరథ నీళ్లు కేసీఆర్ దేశమంతా నీళ్లు దాపితే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి స్కీము పెట్టి చేస్తుంటే అలా వచ్చిన నీళ్లను ఇప్పుడు బంద్ అయ్యి సంవత్సరం నుంచి నీళ్లు రాకుండా మహా అవస్థలు పడుతుంటే పైపులు బ్లాక్ అయ్యి ఫ్లోరిన్ నీళ్లతోని నడిచి బ్లాక్ అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు ఫ్లోరిన్ అయితే మిషన్ భగీరథ నీళ్లు ట్యాంక్ ఎక్కేటందుకే బయట నుంచి రావడం లేదు. దాన్ని రిపేర్లు లేవు ఈ గవర్నమెంట్లో. మరి అటువంటిప్పుడు మళ్ళీ బోర్లు వేసి మళ్ళీ బోర్ల నీళ్ళే అదే పైపుల గుంట పారిస్తున్నాం కాబట్టి, కాపిస్తున్నాం కాబట్టి అది ఫ్లోరిన్ గడ్డగట్టకపోయి ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతే ఇప్పుడు 15-20 రోజుల నుంచి ఆ తిప్పల నీళ్లు రాకుండా ఉంటే ఇటువంటిది ఈ ఫ్లోరిన్ చూస్తే చాలా విచిత్రంగా ఉన్నది. అవును. ఇట్లా గడ్డగట్టకపోయి ఫ్లోరిన్ ఇది ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ఈ పనులన్నీ చేయించాల్సి వస్తుంది. ఏమి హామీలు ఇచ్చారు మీరు నాగారం ప్రజలకు ఎలక్షన్ టైంలో? ఒక్కటి, తక్షణమే ఫిల్టర్ పాయింట్ మంచినీళ్ళు ఎస్సీ బీసీ కాలనీకి కట్టించినాం సొంత ఖర్చులతోనే. ఎస్ ఫౌండేషన్, నా భార్య సావిత్రమ్మ గారు మరణించింది కాబట్టి ఆమె జ్ఞాపకార్థము ఎస్ ఫౌండేషన్ తరఫున ఫిల్టర్ పాయింట్ ఒకటి ఏర్పాటు చేసి పెట్టి నెలకు 19,000 కరెంటు బిల్లు వస్తున్నది పెట్టి బీసీ కాలనీకి మొత్తం ఊరంతా తాపుతున్నా. సో రక్షిత మంచినీళ్ళు వచ్చిన వెంటనే సొంత డబ్బులతో అందరికీ మంచినీళ్ళు ఇచ్చారు గ్రామస్తులకి. అయితే ఎస్సీలకు సరిపోవటం లేదు, దూరమైంది కాబట్టి ఎస్సీల కొరకని వెంటనే నెల రోజుల నీళ్లు ఫిల్టర్ పాయింట్ పెట్టి సొంత ఖర్చులతో పెట్టి తాపిస్తానని వాగ్దానం చేసిన, అది పూర్తి చేయించిన, నీళ్లు ఇచ్చిన, అది
మీరు ఉమ్, పేపర్లో చూసినరో లేదో, అది వెంటనే అనుకున్న టైంకు ఉమ్, మంచినీళ్ళు ఫిల్టర్ ఓడబోత నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఉమ్, సెకండ్లీ, ఇప్పుడు గ్రామ పంచాయతీ తరఫున సమితి హెడ్ క్వార్టర్ కాబట్టి బిల్డింగ్స్ అడిగినారు. ఉమ్, స్థలము నిర్మాణం కొరకు స్థలము, ఉమ్, తర్వాత మా సావిత్రమ్మ పేరు మీదనే ఎస్ ఫౌండేషన్ తరఫున 1,00,00,000 పెట్టి పక్కా భవనము ఉమ్, రాయి కట్టడంతోనే స్లాబ్ వేసి, కట్టడంతోనే కట్టించి స్లాబ్ వేసి 130 ఎలుపుతోని 70 ఫీట్ల పొడుగు 30 ఫీట్ల వెడల్పుతోని ఉమ్, 6 దర్వాజాలు లోపల 2 రూములు 2 లైట్లతో తయారు చేసి ఇచ్చినటువంటిది. ఉమ్. అగ్రికల్చర్ వాళ్ళు అడిగినారు కాబట్టి కరెంటు అప్లై చేసుకోండి, హ్యాండ్ ఓవర్ చేస్తున్నా అని చెప్పిన. సో ఏంది గోడౌన్కి ఇచ్చారా? గోడౌన్ గోడౌన్ కాదు, రైతు వేదిక. రైతు వేదిక. అయితే గవర్నమెంట్ ఇప్పుడు కిరాయిలు పెట్టలేక గవర్నమెంట్ ఎక్కడైనా భవనాలలో హెడ్ క్వార్టర్లో ఉండమనేటువంటిది జీవో ఉమ్, కలెక్టర్స్కి వచ్చిన ధర్మిల ఉమ్. వారు అడిగినందుకు ఈ బిల్డింగ్ ఇచ్చేసారు. ఉమ్, అది దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఉమ్, ఇక నాగర్న సర్పంచ్గా చేయవలసింది ఈ మధ్యాహ్న మీటింగ్, అత్యవసరంగా మీటింగ్ పెట్టి ఉమ్, నాగార గ్రామంలో మహిళా సమాఖ్య ఇప్పుడు ఉన్నది కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, డ్వాక్రా సంఘాలు. డాక్రా సంఘాలకు ఉమ్, 2 ఉన్నాయి. ఉమ్, ఐకేపీ సెంటర్లు వాళ్ళు కొట్లని ఇది చేస్తూనే ఉన్నారు. ఉమ్, వారికి ఒక భవనం 10 లక్షలు మంజూరు అయింది. స్థలం కావాలి చూపించమన్నారు. ఆ స్థలము సమితి హెడ్ క్వార్టర్లో సమాఖ్య భవనము ఫుడ్ గ్రెయిన్స్ కొరకని ఒకటి అడిగినారు. దానికి స్థలము, రెండింటికి హెడ్ క్వార్టర్ బిల్డింగ్స్ నిర్మాణం కొరకు అని అడిగిన స్థలానికి ఈసీ కాలనీలో కట్టించంగా 30 ఇండ్లు కట్టించినాము. ఇంకా 30 ఇండ్లకు స్థలం ఉంది, కట్టించలేదు. అది ఒక గోడౌన్, సెంట్రల్ గోడౌన్ కట్టి ఉన్నది. దాని అతరాపు ఉన్నటువంటి స్థలము, దాన్ని ఉపయోగించి బిల్డింగ్స్ నిర్మాణం చేయాల్సింది సమితి హెడ్ క్వార్టర్లని ఈ తీర్మానం చేసి కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఇక నిర్మాణం చేయాల్సింది ఉన్నది. ఉమ్, నాగారం గ్రామానికి నేను ఇచ్చినటువంటి మంచినీళ్ళది ఫిల్టర్ పాయింట్ ఎస్సీలకు చేసిన కంప్లీట్ చేసేసారు టైము. విత్ ఇన్ ద టైం. ఒక లైబ్రరీ కావాలి, ఉమ్, స్కూల్కు ఉమ్, హై స్కూల్ స్థలం తక్కువ ఉన్నది, అప్స్టేట్ బిల్డింగ్ ఒకటి కట్టించాలి. ఉమ్, గ్రామస్తులకు ఏమైనా కార్యాలు చేసుకుంటేందుకు ఒకటి కమ్యూనిటీ ఫంక్షన్ భవనం ఉండాలి. ఉమ్, అటువంటి దానికి నా సొంత స్థలంలోనే కట్టించి గ్రామానికి ఒప్పజెప్పాలనేది ఇస్తానని వాగ్దానం చేసిన నా ఈ 5 ఏళ్ల పీరియడ్లో అది కూడా పూర్తి చేసి ఇస్తా. ఓ గ్రేట్ సార్. ఒకటి ఉమ్, ఇప్పుడు తక్షణమే గ్రామంలో నేను గెలిచి ఇక గ్రామంలో చేస్తున్నటువంటి పనులలో మంచినీళ్లకు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి పైప్ లైన్లు అన్నీ ఎక్కడెక్కడ పోయినాయో అవన్నీ డిస్మాంటిలింగ్ చేసి తీసి కొత్త వేయిస్తున్నా. ఫండ్స్ ఉన్నాయా మీకు? ఫండ్స్ లేవు. ఇప్పటికీ మనం చేతి నుంచి అప్పు తెచ్చి పెడుతున్నాం. ఉమ్, ఎంత అయింది ఇప్పటి వరకు? ఇప్పటి వరకు దాదాపు 70-80 వేలు అయింది. ఉమ్, మీ సొంత డబ్బులు? సొంత డబ్బులు. ఉమ్, ఒక దగ్గర అప్పు, అదేంటి మెటీరియల్ దగ్గర. అవును. మెటీరియల్ ఎక్కడ ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్, పైప్ లైన్లు, ఇది అది కావాల్సిన ఇంజక్షన్ అన్నీ అక్కడ ఖాతా రాయించి తెచ్చి పెడుతున్నా. ఉమ్, ఇప్పుడు పంచాయతీ భవనం చిన్నగా ఉంది, అయినా కూడా బీర్వాలు, తర్వాత చైర్లు అవి కూడా సొంత పైసలతో కొని ఆడబెట్టడం జరిగింది. ఉమ్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నా. కానీ ఉమ్, ఫస్ట్ ప్రియారిటీ ఆరోగ్యరీత్యా మంచినీళ్ళు, డ్రైనేజీ, ఈ 2 పనులు మాత్రం సంపూర్ణంగా చేస్తూ ఉమ్. మిగతా దానికి ప్రాధాన్యత ఇవ్వాలని నేను అదే పనుల్లో నిమగ్నమై ఉన్నా. సార్, ఈ 95 ఏళ్ల వయసులో మీకు ఆరోగ్యం సహకరిస్తుందా ఇవన్నీ చేయడానికి? ఉత్సాహంగా ఉమ్, ఉదయం 6:30కు లేచిన తదుపరి ఉమ్, 1 గంట టైము ఉమ్, వాష్రూమ్ పోవటము, స్నానం చేయటము, షేవింగ్ చేసుకోవటం అయినా, ఏదైనా బట్టలు వేసుకోవటం అయినా, బయటికి వస్తే ఉమ్, 7:30-8కి టిఫిన్ చేసి ఇమ్మీడియట్గా నేను ఊళ్ళోనే తిరగటం జరుగుతుంది. ఉమ్. నాకు ఆరోగ్యం సహకరిస్తున్నది భగవత్ కృప వలన. నేను ఉత్సాహంగానే పని ఏం చేస్తున్నా. లేవా సమస్యలు? షుగరు, బీపీ అట్లా? నాకు షుగర్లు, బీపీలు ఏం లేవు. నాకు పూర్వం నుంచి మా నాన్నకు కానీ మాకు కానీ మా వంశంలో లేదు. నాకు కాకపోతే లో బీపీ కొంచెం. ఉమ్, అది నేను ఉప్పుని అసలే వ్యతిరేకిస్తాను. ఉమ్,
ఈ షుగర్లు ఉప్పులు కావాలనేది నాకు లేదు, నాకు ఈ అలవాట్లలో. ఉమ్. అది కాఫీ టీలు తాగరు. ఒక్కసారి తాగుతా ఉదయం, ఉమ్. కానీ పాలు తాగుతా. ఉమ్. లేకపోతే టీ ఎవరైనా ఎక్కడికి పోయినా ఆఫర్ చేసేది టీ. ఉమ్. ఇక మరి కొంచెం అంత తీసుకోకుంటే వాళ్ళకు బాగుండదు, తీసుకుంటాను. ఉమ్. ఉమ్. సాయంత్రం డైలీ ఉదయం సాయంత్రం ఒకసారి టీ తీసుకుంటాను కొద్దిగా. ఉమ్. అది ఇప్పుడు మీరు సర్పంచ్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ వచ్చాయా? వస్తాయి అని బయోమెట్రిక్ నాది థంబ్ ఇంప్రెషన్స్ ఇవి అవి అన్నీ జరిగిపోయినాయి. ఉమ్. ఇంతవరకు దాంట్లో ఏం పైసలు పడ్డాయి అనేది ఇంకేమి రికార్డు ఇవ్వలేదు, ఉమ్. పడలేదు. ఉమ్. ఈ 15 ప్లాన్ ఈ కమిషన్ నుంచి అక్కడి నుంచి రావాల్సిన, సెంట్రల్ నుంచి రావాల్సింది 3 ఏళ్ళ పైసలు కూడా 815 ఎమ్మడి పర్ హెడ్ పర్ ఓటర్ ఉమ్. అవి వస్తాయి అన్నారు. వస్తే దాంట్లో పడితే తెలుస్తుంది. మాకు సెక్రటరీ ఉన్నాడు, 5 గ్రామ పంచాయతీ వర్కర్లు ఉన్నారు. ఉమ్. ఇప్పుడు వీధి లైట్లు, వీధులను శుభ్రం చేయించడము అవన్నీ ఈ వీధి లైట్లు నేను వచ్చిన తర్వాత 28, 29 వీధి లైట్లు పెట్టడం జరిగింది. ఉమ్. ఎందుకంటే అంతకుముందు ఉమ్. వీధి లైట్లు అనేది ఒకటి వేస్తూ పోతూ ఉన్నారు సెక్రటరీ కానీ వాళ్ళు కానీ. అప్పుడు ఉమ్. ఇక అంతే అవసరం పడింది, కానీ మొట్టమొదటి లైట్ల కంటే ఎక్కువ నీళ్ళది, అవును. డ్రైనేజ్, ఈ రెండు శుభ్రం. గ్రామాలలో పేరుకపోయినటువంటి బాజార్లలో ఇర్రెగ్యులర్గా చెట్లు మొలిసి, చెట్లు చేదారం, ఇది పాములు, ఇది వీటికి ఆశ్రమం ఇచ్చేటువంటిది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని తొలగిస్తూ పోతూనే ఉన్నా. సరే, ఈ 2 నెలల్లో మీరు ప్రజలతో తిరిగినప్పుడు వాళ్ళు మీకు ఏమేమి సమస్యలు చెప్పారు సర్పంచ్గా? ఎక్కువ వాళ్ళు పెన్షన్లు సమస్య రోజువారీగా కొట్లాడుతున్నారు. కొత్త పెన్షన్లు కొత్త పెన్షన్లు 57 ఏండ్లు దాటి కాదు, 65 ఏండ్ల మధ్యన ఉన్నోళ్ళు, 65 ఏండ్ల ఈడికా నుంచి 58 ఏండ్ల వరకు దాదాపు 150 మంది దానిక ఉన్నారు. వాళ్ళు రోజువారీగా ఇదే తిప్పలు ఇదే. అయితే మా 10 మంది గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు ఒక గైడ్లైన్స్ ఏందనంటే, మీరు వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళది ప్రాధాన్యత నెంబర్ 1, 2, 3గానే లిస్టు ఏ వార్డుకి ఆ వార్డు తయారు చేసుకొచ్చి ఇవ్వండి. దాన్ని ఎంపీడీఓ ఆఫీసులో ఇక్కడక్కడ మనం కొట్లాడి తీసుకొద్దాని అని చెప్పిన, కావలసిన ఈ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ వాళ్ళ అవి అన్నీ గ్యాదర్ చేయమని చెప్పినా వాళ్ళు చేస్తున్నారు. ఇది ఈ పని మొదలు కాబోతున్నది. ఇది నెక్స్ట్ మంత్ మార్చిలో మొదలు పెడతానని చెప్పిన, గట్టిగా ఈ కలెక్ట్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత కేసీఆర్ మిమ్మల్ని అభినందించారు. ఏమనిపించింది? మీరు కలిశారా కేసీఆర్ని? మేము కేసీఆర్ ఫోన్లో నేను పోయి కలవలేదు, ఫోన్లో కలిసి వీడియో కాల్ చేశారా? వీడియో కాల్ చేశారు. నేను కూడా నా సమ్మతి తెలియజేస్తూ వారి ఆరోగ్యాలు క్షేమంగా ఉండాల, మీరు నాలాగా 100 ఏళ్ళు బ్రతకాలి, ఇంకా చేయవలసింది చాలా ఉన్నది, మీ ద్వారా మీ అడుగుజాడల్లో తెలంగాణ ప్రజలు నడిచేటందుకు, నాయకత్వం అభివృద్ధి చెందేటందుకు, సద్గుణాలు సంపద కలిగజేసేటందుకు మీరు ఇంకా 4 పదులు బ్రతికుండాలి, మీరు ఆరోగ్యం శ్రద్ధగా చూసుకోవాలనేది నా అభిలాష తెలుపుతూ వారికి ధన్యవాదాలు తెలిపాను. ఆయన ఏమన్నారు మీతో? ఎవరు అయినా ఈ వయసులో ఉంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మన తెలుగు జాతిలో ప్రప్రథమంగా మీరు దీనికి ఉద్రిక్తులై నిలబడి గెలిచినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు తెలిపారు. కాబట్టి నేను వారికి కృతజ్ఞ అన్ని విధాలా తెలిపిన, సంతోషాన్ని వెలిపుచ్చిన. ఆరోగ్యం భద్రత అనేది నాకు వారు సూచిస్తే మీరు మేము అందరం ఆరోగ్యంగానే ఉండాలని నేను కోరుకుంటున్నా భగవంతుణ్ణి. తెలంగాణకు మీరు ఇండియాకు గాంధీ మార్పడేట్లను తెలంగాణ అనేక తెలంగాణ ఉద్యమానికి బునియాదులు వేసి సబ్సిడీ తగ్గిపోయి ఈ కారణాలన్నీ కూడా గవర్నమెంట్ 400 మంది పిల్లలని 69లో పోటన పెట్టుకున్నప్పుడు నా పిల్లల దంటకు చదువుకుంటోళ్ళు కూడా పోయిండ్రు, నా స్నేహితుల దంటకు కూడా. నేను ఎంతో బాధపడ్డా. చెన్నారెడ్డి గారు చేసినారు, వీరు చేసినారు, వారు చేసినారు. అది సజీవంగా ఎక్కడనో కొద్దిగా మిగిలి ఉన్నది కాబట్టి మీరు అందుకొని మీరు చేసినారు. మీరు తెలంగాణకి గాంధీ గారు అనుకోవాలి. ఈ టైం తప్పితే
మొన్న మీరు చేసిన ఉద్యమమే ఉమ్, 2000 నుంచి చేసినటువంటిది 14 వరకు ఎన్ని మహాత్మా గాంధీ అహింస సిద్ధాంతాన్ని ఏదైతే చూపించారో అంబేద్కర్ గారు రచించిన రచనల్లో మనకు వెలుసుబాటు ఏదైతే ఉన్నదో దాన్ని ఆధారంగానే మీరు పోరాటం చేసి సాధించరు. కానీ ఇచ్చిన తెలంగాణ ఇస్తున్న తెలంగాణకు అడ్డం వచ్చిన ధర్మిలా మళ్ళీ 1200 మంది పిల్లలు పెద్దలు ఆత్మాహుతి చేసుకున్నారు. ఉమ్, ఈ టైం తప్పితే ఇంత జరిగిన తర్వాత నాడు నెహ్రూ దాంట్లో కలిపినా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నా విడిపోవచ్చును ఇష్టం లేనప్పుడు అనేది రాసి ఉన్నది. ఆంధ్ర తెలంగాణ. ఉమ్, తెలంగాణకు ఆంధ్ర తెలంగాణలకు కలిపినప్పుడు ఉమ్, అది స్వార్థకం చేసి విడగొట్టేందుకు పూనుకున్న ధర్మిలా మీరు కృతులైనరు. మీ ద్వారానే ఇప్పుడు రాకపోతే ఇక శాశ్వతంగా రాకుండేది. ఇక మళ్ళా ఇప్పటికే ఉమ్, తెలంగాణ భూములు 94,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు పరాధీనమైంది. ఉమ్, తెలంగాణ ప్రజలు కూలోళ్ళుగా మిగిలిపోయినరు, ఉమ్, మొత్తం సేవకులుగానే మిగిలిపోయినరు. వీళ్ళకు వ్యవసాయం చేయరాదు, ఉమ్, పరిపాలన చేయరాదు అనే నినాదం కూడా తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు అందరి ముందట తెలంగాణకు ఒక్క పైస ఇవ్వను అని అన్ననాడు ఉమ్, అసెంబ్లీలో ఏం చేయగలిగినరు? అవును. ఎదురు మాట్లాడినరా ఎవరన్నా? లేదు. ఎవరు మాట్లాడలే. ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు మోచేతి కింద నీళ్లు తాగినట్టుగా బ్రతికిందే తప్ప తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రులు ఉమ్, ఉమ్మడి కళ్ళు పాలన. వెతకలే. ఉమ్మడి ఉమ్మడి పాలన. ఉమ్మడి పరిపాలనలో ఉమ్, వాళ్ళు ఈ దుర్మార్గం పరిపాలనలో అణచివేయబడ్డటువంటి రాజకీయ నాయకత్వం మనది. ఉమ్, ఇప్పటికీ అప్పటికీ ఉమ్, ఇప్పుడు ఉన్న పరిపాలనలో చూస్తున్నాం. 2 ఏండ్లలో ఎంత గోసపడుతున్నారు రైతులు వ్యవసాయికంగా. ఇక రాబోతున్నది పెన్షనర్లు ఉమ్, 2,000 4,000 ధరలు మనం ఇచ్చిన నాటి ధరలు లేవు. ఇప్పుడు ఉమ్, న్యాయంగా ఒక ఉద్యోగస్తునికి ఉద్యోగం ఇచ్చి సంవత్సరానికి ఇంత అని మనము వాళ్ళకు డిఏలు ఇచ్చుకుంటూ పోతున్నాము. అట్లా ఆ ప్రాతిపదికనైనా వీళ్ళకు 2,000 3,000 అయినా ఇవ్వాలి. ఉమ్, అవును. ఇచ్చిండ్రు మోసపూరిత మాటలు ఎన్ని అయినా చెప్పిండ్రు. ఉమ్, 3,000 అయినా ఇవ్వాలి. ఉమ్, తులం బంగారం అన్నారు, 1,00,000 రూపాయలు. తులం బంగారం కాదు, గురిజ బంగారం కూడా పెట్టలేని స్థితిలో అబ్బి కూడా చెల్లని చెక్కులు ఎప్పుడో చేసి పైసలు లేక దాంట్లో ఉంచి చేతికి ఇస్తే మళ్ళీ పోయినాయి నీ డబ్బులు రావు, ఇది చెక్కు చెల్లదని వాపసు పంపుతున్నారు. ఓకే సార్. ఇప్పుడు ఈ వీటిచ్చి మరీ రైతాంగానికి ఉమ్, మిషన్ కాకతీయ కనుక చేయకపోతే ఉమ్, చెర్లు కుంటలు ఇన్ని వేల చెర్లు కుంటలు పల్లెలు అయిపోయినాయి. ఉమ్, ఆ మట్టి తీయటం వలన నీటి నిల్వ సాంద్రత పెరిగి భూగర్భం జలాలు పెరిగినాయి. ఉమ్, ఇవాళ వానలకు ఎదురు చూడకుండా ఉమ్, ఆ బోర్లు ఎండిపోయిన బోర్లు మళ్ళీ అన్ని బోర్లు పోస్తున్నాయి. కాబట్టి వ్యవసాయికంగా పెరిగింది. ప్రాజెక్టులు మనకు కృష్ణా జలాలతోని ఎప్పుడూ పంచాయతీలే ఉన్నాయి. దాంతో కాదని గోదావరి నది మీద కట్టినటువంటి కాళేశ్వరంతో భూగర్భ జల ఎంత పెరిగిందనేది వాస్తవం. దాన్ని కండుండి చూడలేకపోతున్నారా ఈ జనం? రైతులు ఎంత సంతోషపడుతున్నారు. మా ప్రాంతం తుంగతుర్తి ప్రాంతం ఏనాడు 35 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం పోచంపాడు కెనాల్ ప్రాజెక్ట్ అయితే కెనాల్ను తీసి వదిలిపెట్టిపోయింది తప్ప నీళ్లు రాలే, చెట్లు మొలిసినాయి. మళ్ళీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూర్యాపేట వరకు కూడా నీళ్లు రాలేదు కదా, వర్ధన్నపేట నుంచే బంద్ అయిపోయింది, వరంగల్ వరకే అయిపోయింది. ఇదంతా కూడా జనాలు పూర్తిగా అర్థం చేసుకొని ఇప్పుడు చాలా బాధగా బ్రతుకుతూ మళ్ళీ ఎప్పుడు వస్తాయా ఎలక్షన్లు అనేది చూస్తున్నారు తప్ప ఏం లేదు. ఇక సార్ మీకు ఈ సర్పంచ్ పదవీ కాలం అయిపోయేకి 100 సంవత్సరాలు వస్తాయి. సో దాన్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? జనాల కోరిక మేరకు, బంధుత్వం కోరిక మేరకే కాదు, నేను ఇంతకాలం బ్రతికినా అనేది నాకు కూడా చాలా ఉత్సాహమే ఉంటుంది. అంతే కదా, 100 ఏళ్ళు బతకడం అనేది మామూలు విషయం. మా అన్నగారు 3 ఏళ్ళు అయింది. నిన్న ఫిబ్రవరి 2కు 100 సంవత్సరాలు ఆయన పుట్టి. నేను ఇక్కడికి 3 రోజుల క్రితం ఫిబ్రవరి 2, 1926 3 ఏళ్ల క్రితం చనిపోయాడు. 97 ఏళ్ళు బ్రతికి పడి తొంటి ఇరిగిపోయి ఆపరేషన్ చేయించడం తప్పు, చేయించారు కాబట్టి ఇది. మా అక్కగారు ఉన్నది 98 ఏళ్ళు, శ్రీనివాసరెడ్డి
ఇప్పుడు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మా వాళ్ళ అక్క కొడుకు, అమ్మ, మీ చెల్లె. నాకంటే పెద్ద ఆమె. ఓ మా అక్క. ఓకే. మా అందరికి, మా 5గురికి 6గురికి 3 సంవత్సరాల తేడాతోనే 2 సంవత్సరాలు తల్లిపాలు తాగి బ్రతికినాం. 2 సంవత్సరాలు కాదు, 2 నెలలు ఇస్తున్నారా ఇప్పుడు? ఇయట్లే. సో కాబట్టి తల్లిపాలు తాగారు కాబట్టి, వ్యవసాయిక కుటుంబం కాబట్టి మాకు 120 ఆవులు 160 ఆవులు ఉండే. 50లో 60 ఆవులను కొట్టుకొచ్చి 2400 రకం తలిగితే 200 ఎకరాల భూమి ఉంటే అర్రాజు పెట్టిండ్రు ఇక్కడ సూర్యాపేటలో. కలెక్టర్ దగ్గరికి పోయి వెళ్తే బాయ్ అంటే స్టే ఆర్డర్ తీసుకొచ్చినాము. నేను, మా పెదనాయన గారు, మా అన్నగారు జైల్లో ఉన్నాడు, మా నాయన అమాయకుడు. నెక్స్ట్ ఇయర్ ఒక తొందరనే మా అన్నగారు జైలు నుంచి విడుదల వచ్చినాక తహసీల్ ఆఫీస్కి పోయి చూస్తే అసలు రకమే లేదు. నాగారం గ్రామంలో అన్యాయంగా వసూలు చేసి పటేల్ పట్వారి వ్యవస్థ తింటున్నది. వాళ్ళని కాపలా పెట్టి పట్టుకొని నిలగదీస్తే ఫైన్గా ఎకరన్నర భూమి ఇస్తే 1 ఎకరన్నర భూమిని 3000కి అమ్మి ఆ పైసలు పెట్టి కోటగుర్జు నాగారంలో ఉన్న దాన్ని కూలగొట్టి ఆ రాయితో ప్రైమరీ స్కూల్ కట్టించినాం 53లో. సో తెలంగాణ ఉద్యమంలో మీ కుటుంబం ముందు నుంచి ఉంది. నేను ముందు నిలబడ్డ రాజాకారులకు వ్యతిరేకంగా నా ఎంట ఉన్నోళ్లకు ఒక వ్యక్తికి మోకాల్లో పడింది, ఒక వ్యక్తికి ఎస్సీకి తొడలబడి వెళ్ళిపోయింది. మాకు దగ్గర నాటు తుపాకులు ఏముంది, దాంట్లో మందు పోసి ఇంత అది పోసి సలాక్తో కొట్టి వెనకడ దసరా అప్పుడు పేల్చేది కాగితాలు పెట్టి మేము రాసినవి. అటువంటి దాంతో 2 పుట్ట అనే వరకే రజాకారులు బంగ్లాలో ఉన్నారు, మధ్యన పొలం ఉన్నది, ఆ పొలం ఈని చేయెత్తున్నది. దాంట్లో ఉంగబడి దగ్గరికి వచ్చి ఫైర్ చేస్తే 2 బట్టి పరారైనాం. ఇక దరిమిల నాగారంలో మా కుటుంబాలు మేము అందరం కూడా యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో దగ్గర నడిగూడెం, అయితే రేపాల, కోడిపుంజలగూడెం, జగ్గూడెం, కరివిరాల ఆ గ్రామాలలో 1 సంవత్సరంన్నర ఉండి యాక్షన్ అయిన తర్వాత 48 సెప్టెంబర్లో ఇది జరిగి ఇండిపెండెన్స్ మనకు నిజాం మీద జరిగినాక బయటకు వచ్చినాం. మా అన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో వరంగల్ జిల్లా మొత్తం ఆర్గనైజర్. 4 ఏళ్ళు ఆయన, 3 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. గుల్బర్గా, నాందేడ్, పర్మని, జాల్నా జైళ్ళ నుంచి విడుదలైండు. మా కుటుంబం, మా బంధువర్గం అంతా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యోగమే. సార్ ఇప్పుడు 100 years సెలబ్రేషన్స్ను మీరు చేసుకుంటారు అయ్యా సర్పంచ్గా. దేవుడు, భగవంతుడు మన ప్రయత్నం లేకుండా ఒట్టిన గాలి దీపం పెడితే కాదు. ఆరోగ్యరీత్యా నేను నాకుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ నా పనులు చేసుకుంటూ దానికి వెదిరి చూడకుండా పోతుంటే ఆ కాలం అదే తగ్గి 100 ఏళ్ళు అవుతాయి. అంతేనా? సార్ ఇంకొకటి, ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మిర్యాలగూడ సభలో మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు జయశంకర్ అవుతాడు అని అన్నారు. జాతిపిత గాంధీ గారు ఎట్లయ్యారు? ఆయనకంటే మొదలు ఈ కాంగ్రెస్ పుట్టింది కదా. అవును, వాళ్ళు కావాలి కదా మరి. ఈయన అనే మాటకు, రేవంత్ అనే మాటకు వాళ్ళు కావాలి కదా. బాలగంగాధర తిలక్ వాళ్ళు కాంగ్రెస్ గాంధీ మహాత్ముడు ఒక అహింసా మార్గం, ఉద్యమాన్ని సావకుండా, ఉద్యమం చచ్చిపోకుండా, జనం నష్టపడితే ఎప్పుడు చచ్చిపోతుంది? తీవ్ర ఒత్తిడిలు కాకుండా జన నష్టం ఇది అది జరిగినప్పుడు. ఇప్పుడు చేస్తున్నారు కదా, మనం తెలిసి తీస్తుంటాం, పోలీసు వాళ్ళు లాఠీ చార్జీ మన్ను మసాన చేసి అండబెడుతున్నారు. మరి అట్లా లాఠీ చార్జీ కాకుండా శాంతియుతంగా మార్గాలనే 2000 నుంచి 9 వరకు ఎంత శాంతియుతంగా నడిచింది. ఎంతమంది ఏమైనా చచ్చినరా, ఏమైనా గడబడలు అయినాయా? సో 9 తర్వాత ఇచ్చిన దాన్ని అడ్డుకున్న తరువాత మొదలైంది. ఎందుకు అయింది? 2004 ఇస్తే 2 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఇక్కడ అక్కడ ఉండేది, ఆంధ్ర తెలంగాణలో. నేను వచ్చింది ఏమిటికి, మీకు కూడింది ఏమిటికి? నా ఉద్యమంలో మేము 16 మంది మనం ఎమ్మెల్యేలు గెలిచినా, ఎంపీలు గెలిచినా, మనకు ఇక్కడ మంత్రి పదవులు అక్కడ మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్ తీసుకున్నారా? ఓడరేవులది మినిస్ట్రీ ఇస్తే, సెంట్రల్ది నావిగేషన్ దాంట్లో ఇస్తే తీసుకున్నారా? మరొకరు కావాలంటే నేను మినిస్ట్రీ ఈ పదవుల కొరకు రాలేదు అనేదే పెట్టండి తప్ప. అంటే రేవంత్ రెడ్డి ఏమంటారంటే ఆ బలిదానం కేసీఆర్ బలిదానం చేశాడా? బలిదానం బలి అయ్యాడు దేశ స్వాతంత్రం చేసి తోటాలకు. ఒక్కటి ఆయన
విజను మెదడు ఆయనకు ఉంటే పొట్టి శ్రీరాములు ఏం చేసిండు? ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం బలిదానం చేశారు. బలిదానం అట్లా పోవాల్సి ఉండేనా? ఉమ్, మరి అట్లా చేస్తే మహాత్ముడు పోయినాకనే వచ్చిందా ఉమ్. ఇండియాకు? మహాత్ముడు పోయినాకే ఇచ్చిందా? అంటే ఆయన అనేది ఏంటంటే మీరు అన్న No, no. 1200 మంది చేసుకున్నారు కానీ కేసీఆర్ కుటుంబం నుంచి ఏ ఒక్కరు చనిపోలేదు కదా. చనిపోవాలనా ఒకరు? ఉమ్, నీ ఉద్దేశం చనిపోవాలనా? ఉమ్. అసలు చనిపోవాలి. చనిపోవటమే వ్యతిరేకం. ఉమ్, చనిపోయేదానికే హింసకే వ్యతిరేకం. ఉమ్, గాంధీ అదే కదా. ఉమ్. మరి కేసీఆర్ 14 ఏళ్లలో 13 ఏళ్ళు ఏం చేసిండ్రు? చావకుండా తెలంగాణ సాధించారు. హింస కాకుండా అహింస సిద్ధాంతాన్ని అమలు పెట్టుకుంటూ జనాన్ని ఉత్సాహపరుస్తూ ఉద్రేకపరుస్తూ తర్వాత అవసరం ఏంది మనం కొట్లాడేది అనే దాంట్లో నీళ్లు నిధులు మాకు కావాలి అనేది, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా పరిపాలన మాకు కావాలనేది కొట్లాడినాం. అంటే తెలంగాణ జాతిపితగా కేసీఆర్ అర్హుడు Yes. అంటారు. 100కి 100 బాళ్ళు ఆదర్శంగా తీసుకోండి గాంధీని. అంతకంటే భిన్నంగా ఇక్కడ ఏమి ఎవరిని అంటే చంపేటందుకు కాదు, గాంధీ ఉంటున్నాడు? ఎలాంటి పదవులు ఆశించలేదు కదా కాంగ్రెస్ లో కానీ. ఒక్కటి వారిని ఎన్నాళ్ళు బ్రతకనిచ్చిండ్రు? అదే. గాడ్సైతోని ఏం చేయించిండ్రు? ఉమ్, ఇప్పుడు గాడ్సైని బలపరుస్తున్నటువంటి వాళ్ళని ఏమనాలి? ఉమ్, అది పెద్ద తప్పు. ఉమ్, ఈ మొద్దు మీద ఎనిమల్ మైండెడ్ ఫెలోస్ ఉమ్. అంతే తప్ప ఏమి లేదు. ఆ మాటని తీసుకుపోవాలి. జాతిపిత, తెలంగాణ జాతిపిత అని నేను కేసీఆర్ మాట్లాడిన రోజు నేను సర్పంచ్ గెలిచినాడని మనకు జాతిపిత, మీరు జాతిపిత అనేది తెలంగాణకు ఎందుకు? అహింస సిద్ధాంత ప్రకారంగా. ఇంకా అప్పటికి రాజ్యాంగమే లేదు గాంధీ కొట్లాడినప్పుడు. మనకు ఉమ్, అంబేద్కర్ రచించినటువంటి దాంట్లో ఈ వెలుసుబాట్లన్నీ ఉన్నాయి. ఆ స్ఫూర్తితోనే దాన్ని పట్టుకొని మనం కొట్లాడి తెచ్చుకున్నాం. దాన్ని ముందు పెట్టుకొని సోనియమ్మ ఇచ్చింది అని అంటారు. ఎప్పుడు ఇచ్చింది? 1200 మందిని పొట్టన పెట్టుకున్నాక ఇచ్చింది. తన కడుపున పుట్టిన పిల్లలు లాంటి పిల్లలు గారా వీళ్ళు? దేశం ఏమనుకుంటుంది? పరిపాలకుడు సోనియా ఏమనుకుంటుంది? ఇచ్చింది. నా జనము, ఉమ్, నా పిల్లలు, నా జనము. ఇప్పుడు అమెరికా ట్రంప్ ఏం చేస్తున్నాడు? నా జనము, మా వాళ్ళకి కావాలి ఉద్యోగం, మీరంతా. నా జనం అనేది 1200 మంది పిల్లలు. ఇదే మరి దయ్యం అన్నాడే కేసీఆర్, అనలేదు కదా సోనియమ్మను. ఈయన టీడీపీలో ఉండి ఏమన్నాడు? సోనియా గాంధీ దయ్యము అంటే గుళ్ళు కట్టిస్తాము అనే మాటలు. ఇది స్వార్థం పెంచుకొని స్వార్థ బుద్ధితోనే ఆలోచనే తప్ప జాతిపితగా, తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ఎప్పటికీ నిలబడతాడు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు 100 ఏళ్ళ సర్పంచ్గా పూర్తి చేసుకున్న రోజు మరోసారి కలిసి మా తరఫున మిమ్మల్ని ఇంకో ఇంటర్వ్యూ చేసుకోవాలని ఆశిస్తున్నా. నమస్తే.